మంచి మనసు ఉంటే పిల్లలకి ఇవ్వాలని ఇంత సమయం కేటాయించి మన కొరకు సమయాన్ని కేటాయించారు. వారి మిత్ర బృందానికి కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతూ, మరి ఈ పుస్తక పంపిణీ 10th క్లాస్ పిల్లలకు పాలిటెక్నిక్ బుక్స్ ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత రాసేందుకు గాను ప్రవేశ పరీక్ష రాసేందుకు, ఆ తర్వాత కొన్ని పాకెట్ డిక్షనరీస్ ఉన్నాయి. అట్లాగే NMMS బుక్స్ తీసుకురావడం జరిగింది. మరి ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు గారు వారి తొలిపత్రితో మరి సమావేశాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతాము. మండల విద్యాశాఖ అధికారి గారు మనం పిలవగానే మన పాఠశాలకు ఇచ్చేశారు. ముందుగా వారికి తర్వాత మన పాఠశాల ఉపాధ్యాయులుగా ఏ ప్రోగ్రామ్ అన్నా మనం అనుకోగానే అప్పటి అరేంజ్ చేయడం ఇవన్నీ చేశారు. ఓకే, ఇప్పుడు సార్ ఇంట్రొడక్షన్లో చెప్పారు కదా, మోహన్ గారు అని చెప్పి మన దగ్గర ఒక దందా నుంచి వచ్చి ఆయన మంచిగా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుని NITలో IITలో చదివి ప్రస్తుతం ఒక 12 సంవత్సరాలుగా సీడాక్ అని చెప్పి టెలిఫోన్కి సంబంధించిన సంస్థ బెంగళూరులో దాంట్లో ఉద్యోగం చేస్తూ చాలామంది టీచర్ని చాలామంది పిల్లలకి అందిస్తూ ఒక చాలా గ్రూప్స్ తయారు చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎట్లా మన ఈ విక్రమ్ గారికి పరిచయం అయ్యారు. వారి ద్వారా నాకు కూడా పరిచయం అయ్యి ఇప్పుడు మీకు ఈ పుస్తకాలు పంపిస్తున్నాను సార్, డిస్ట్రిబ్యూట్ చేయాలని ఫోన్ చేసి చెప్పడం తను తీసుకుని రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సార్ నీవు గారిని మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతాం. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు అధ్యాపక బృందం, అలాగనే మన విక్రమ్ దీనికి చేకరించినటువంటి విక్రమ్ గారికి, అలాగనే ప్రియమైన విద్యార్థులందరికీ మధ్యాహ్న వేళ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మరి ఈ పుస్తకాలు ఇవ్వటం వల్ల వీటిని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి పరిగణలో తీసుకొని చాలా బహుముఖ ప్రఖ్యాశాలి. అంటే ఈరోజు ఒక నెట్లో ప్రొఫెసర్ అంటే మంచి శాస్త్రవేత్త ఎదిగినంటే అనగారినటువంటి బలహీనటువంటి మీరంతా బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలే. ఈ స్థాయి నుండే ఎదిగి ఒక గొప్ప శాస్త్రవేత్తగా తన యొక్క సేవలు అందిస్తూ ఈ పేద పిల్లల కొరకు అహర్నిశలు సేవ చేస్తూ ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మోహన్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలను ఇంకా అన్ని పాఠశాలలు చేసి వారి యొక్క సేవలను మన కేశవ మండలంలో విరివిగా చేసేటట్టుగా విక్రమ్ గారు చేయగలిగాలని మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తున్నాం. మరి మీరందరూ కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి మోహన్ గారిని. రేపు పాలిటెక్నిక్ ఇది చాలా విలువైనటువంటి బుక్, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీకు ఈజీగా అవకోలగా 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఈజీగా పాస్ అవుతుంది కనుక మంచి నాలెడ్జ్ ఉంటుంది. మన మండలంలో అద్భుతమైనటువంటి రిజల్ట్ ఈ పాఠశాలకు రావాలి. ఎందుకంటే మీకు పాలిటెక్నిక్ బుక్స్ ఇస్తాను కాబట్టి మీకు సద్వినియోగం చేసుకోండి. ఇది కూడా మీకు డిక్షనరీ యూజ్ అవుతుంది కదా. అలాగనే మరి ఇక్కడ అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఎవరు ఈయన? అబ్దుల్ కలాం చెప్పండి. సైంటిస్ట్, మనకు మాజీ రాష్ట్రపతి. కళలను సాకారం చేసుకోవడానికి విద్యార్థులకు ఎక్కడికి పోయినా విద్యార్థులంటే చాలా ప్రేమానురాగాలతో ఆయన జీవితాన్ని మొత్తం విద్యార్థులకే అంకితం చేశారు. విద్యను బోధిస్తూ అకస్మాత్తుగా కుప్పగూలి ఆ విద్యార్థుల మధ్యనే ప్రారంభించినటువంటి గొప్ప మేధావి. ఈయన కూడా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. అబ్దుల్ కలాం యొక్క జీవిత చరిత్ర చదవండి. ఈయనను పూర్తిగా తీసుకొని మీరు బాగా ఎదగాలి, బాగా చదవాలి, అన్ని విధాలుగా అనర్గంగా పోయించిన ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి మీరందరూ వారి యొక్క సేవలను వినియోగించుకొని చదువుతో ప్రాధాన్యం ఇచ్చి మీ భవిష్యత్తును సాకారం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను మండల విద్యాశాఖ తరఫున మీ అందరికీ ఇక ఈ మంచి కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక తెలియజేస్తున్నాను. నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ సేవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు అదే యాదగిరి సార్ గారికి, మళ్ళీ ఉప్పర్పల్లి ఎడ్యుకేసి పాఠశాల శిక్షణ గారికి, డాక్టర్ చంద్రశేఖర్ గారికి, ఉపాధ్యాయులకు, ప్రియమైన విద్యార్థులకు ప్రతి ఒక్కరికి శుభాభినందనలు. బుక్స్ ఇవే ఇచ్చే కార్యక్రమం మరి తీసుకుందామా సార్ అనేసరికి వెంటనే సార్ గారు చేద్దాం సార్ అనేసరికి మా ప్రతినిధి మా ఓనర్ అయినటువంటి మోహన్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలకు బుక్స్ ఇచ్చే అవసరం ఉన్నది కాబట్టి సార్ కావాలి అనగానే అతను వెంబడే మనకు దాదాపు ఒక 10,000 విలువ గల బుక్స్ మనకు ఒక ఫోన్తోటే సమకూర్చారు. ఇవి మీకు పాకెట్ డిక్షనరీస్ ప్లస్ పాలిటెక్నిక్స్ NMMS బుక్స్ ఇవి మీకు యూజ్ఫుల్ అవుతాయి అనుకుంటున్నా. మీకు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు
విద్య అందుబాటులో ఉన్నది. మీరు చదువుకునేటప్పుడు ఇంకా చాలా ఉండేది. ఇప్పుడు మీరు చదువుకునేటప్పుడు చాలా అందుబాటులోకి వచ్చింది, కానీ విద్య నాణ్యత తగ్గిపోతుంది. అయినా కానీ మీరు దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉండాలని ప్రతి ఒక్కరూ ఈ స్కూల్ స్ట్రెంథన్ చేయడం కోసం ఒక్కొక్కరు చాలా కష్టపడతారు. అందులో భాగంగానే ఇప్పుడు మీకు పాలిటెక్నిక్ బుక్స్ ఇక్కడ మీకు స్కూల్లో తొందరలోనే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మన కేసముద్రంలోనే అందరికి వచ్చినా ఏం కాదు, 10 మెంబర్స్ 5 మెంబర్స్ 10 మెంబర్స్ మీరు ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ సంపాదించాలని కోరుకుంటున్నాం. ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుందని ఆశిస్తూ అవకాశం ఇస్తున్నాం మన ప్రిన్సిపల్ గారికి. దగ్గర 15 మంది ఎస్ఎస్సి పిల్లలు కూడా మంచి మార్కుతో పాస్ కావాలని వారు మనకు ఆశీర్వచనాలు తెలియజేశారు. తప్పకుండా లాస్ట్ ఇయర్ మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 100% రిజల్ట్ వచ్చేందుకు మా వంతుగా కృషి చేస్తున్నాం సార్. పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున నేను అది మీకు మాటిస్తున్నా. పిల్లలు కూడా 15 మంది చాలా సిన్సియర్గా చదివే పిల్లలు ఉన్నారు. అట్లాగే వాళ్ళకి పాలిటెక్నిక్ బుక్స్ ద్వారా కూడా చాలా ఇన్ఫర్మేషన్ అనేది పొందుతారని నేను ఆశిస్తా ఉన్నా. విక్రమ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఉపాధ్యాయుల నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిందిగా మరి మన ముఖ్య అతిథి ఎంఈఓ సార్ను తర్వాత ప్రధాన ఉపాధ్యాయులు గారిని కోరుతాము. థ్యాంక్ యూ.